హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఏపీడిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ కంటెంట్లో భాగంగా మనం ఆథర్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఆల్రెడీ 3 వీడియోస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. ఇది వచ్చేసి ఆథర్స్కి సంబంధించి 4th వీడియో అనమాట. సో ఆ 3 వీడియోస్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం ఈ వీడియోలో 6th క్లాస్లో ఒక లెసన్ ఉంది, ఫెయిర్ ప్లే అనే లెసన్. సో దానికి సంబంధించి ఆథర్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. సో చూడండి, ఫెయిర్ ప్లే అనే ఒక లెసన్ ఉంది 6th క్లాస్లో. సో దీని యొక్క ఆథర్ ఎవరు అంటే ప్రేమ్చంద్. సో ఎలా అసోసియేట్ చేయాలి అంటే చూద్దాం. చూడండి, కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇంగ్లీష్లో చాలా ఆథర్స్ గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి ఆథర్స్ గురించి. సో మనం ఖచ్చితంగా కోడింగ్లో నేర్చుకున్నట్లయితే ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతాం. సో చూడండి, ఫెయిర్ ప్లే అంటున్నాం. ఫెయిర్ ప్లేలో ఫెయిర్ని కోడింగ్గా తీసుకోండి. ఫెయిర్గా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉంటారు? ప్రేమగా ఉంటారు. అందంగా ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే ప్రేమగా ఉంటారు. ఇలా గుర్తుపెట్టుకోండి, అందంగా ఉన్న వాళ్ళు ప్రేమగా ఉంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఫెయిర్ ప్లే ప్రేమ్చంద్ ఇలా గుర్తుపెట్టుకోండి, కోడింగ్ కోసం మాత్రమే. నెక్స్ట్, ఆథర్ నేమ్ గురించి చూసుకున్నట్లయితే ప్రేమ్చంద్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా. సో ఎస్జిటి వాళ్ళు అంటే పేపర్ 1 వాళ్ళు అయితే జస్ట్ ఆథర్స్ అండ్ వర్క్స్ గురించి చదువుకుంటే సరిపోతుంది అని. కానీ ఇలా మన ఇండియన్ ఆథర్స్ ఎవరైనా కనిపిస్తే, మన ఇండియాకి సంబంధించిన ఆథర్స్ కనిపిస్తే ప్రతి పాయింట్ చదవాల్సిందే. వాళ్ళకి సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ని మనం చదవాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ డెత్తో సహా మనం ప్రతిదీ చదువుకోవాల్సి ఉంటుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. ప్రేమ్చంద్ అంటే మన ఇండియన్ అనమాట. సో చాలా ఫేమస్ ఇండియన్ రైటర్ అని చెప్పుకోవచ్చు. సో ఇతని గురించి మనం డీటెయిల్గా చదవడానికైతే ట్రై చేద్దాం. ఫస్ట్, ఆథర్ నేమ్ వచ్చేసి ప్రేమ్చంద్. సో అసలు పేరేంటి అంటే ధన్పత్ రాయ్ శ్రీవాత్సవ. ఎప్పుడు పుట్టారు? బార్న్ ఎప్పుడు అంటే 31st జూలై 1880, బనారస్, బ్రిటిష్ ఇండియా. సో ఇప్పుడు ఈ బనారస్ని వారణాసి అని పిలుస్తాము, ఉత్తరప్రదేశ్లో ఉంది. నెక్స్ట్, డైడ్ ఆన్ 8th అక్టోబర్ 1936. డేట్స్ని అయితే కొంచెం బై హార్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. వర్క్స్ గురించి అయితే మనం కోడింగ్ని పెట్టుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రేమ్చంద్ యొక్క వర్క్స్ అంటే ప్రేమ్చంద్ రచనలు ఏంటి అంటే ఒక 9 ఉన్నాయి. వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్గా అయితే ట్రై చేద్దాం. ఫస్ట్ ఒకసారి చదువుదాం 9 బుక్స్ని. కర్మభూమి, రంగభూమి, సేవా సదన్, శతరంజ్ కే ఖిలాడి, బజారీ హస్న్, మాన్సరోవర్, ఈద్గా, గోదాన్, గబన్. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చిన్న కోడింగ్ అండి. కర్మభూమి, భూమి ఉంది కదా, భూమి. రంగభూమిలో కూడా భూమి ఉంది. సో ఈ భూమిలో మనం ఏం చేస్తాము అంటే సేవ చేస్తూ ఉంటాం. భూమిలో సేవ చేస్తూ ఉంటాం మరియు ఆడుకుంటూ ఉంటాం. ఆడుకునే వాళ్ళని ఏమంటారు? ఖిలాడి అంటారు. ఆడుకుంటూ ఉంటాం. భూమిలో మనం ఏం చేస్తాము? సేవ చేస్తాము, దాంతోపాటు ఆడుకుంటూ ఉంటాం. ఈ భూమి ఎక్కడుంది అంటే బజార్లో ఉంది కాబట్టి ఈ భూమిలో ఆడుకుంటాము, సేవ చేస్తాం కాబట్టి అదంటే మనకి ఎంతో ఇష్టం. అది మన మనసులోనే ఉంటుంది. ఆ భూమి అనేది మన మనసులోనే ఉంటుంది. సో ఇలా ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు అంటే ఈద్గాలా చేసుకుంటారు. ఆ ప్లేస్ని ఈద్గా అంటాం. అక్కడికి వెళ్ళి ఈద్ చేసుకుంటూ ఉంటారు. హిందూస్ ఏం చేస్తారు? గోదానం, గబన్ ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉంటారు. సో ఇలా గుర్తుపెట్టుకోండి. జస్ట్ కోడింగ్ కోసం మాత్రమే, ఎటువంటి విమర్శ అనేది వద్దు. ఓకేనా? జస్ట్ కోడింగ్ కోసం మాత్రం ఇలా గుర్తుపెట్టుకుందాం. మరొకసారి చెప్తాను చూడండి. భూమిలో మనం ఏం చేస్తాము? సేవ చేస్తాం మరియు కిలాడి ఆటలు కూడా ఆడుకుంటూ ఉంటాం. ఈ భూమి ఎక్కడుంది? బజార్లో ఉంది. ఆడుకుంటూ ఉంటాం, సేవ చేస్తూ ఉంటాం కాబట్టి ఇది మనకి ఎంతో ఇష్టం కాబట్టి మన మనసులో ఉంటుంది. ఆ తర్వాత ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తారు? ఆ భూమిని ఈద్గాలా చేసుకుని నమాజ్ చేసుకుంటూ ఉంటారు ఈద్ అప్పుడు. హిందూస్ అందరూ ఏం చేస్తారు? గోదాన్, గబన్ లాంటి పాటలు పాడుకుంటూ ఉంటారు. సో ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఈజీగా మీకు గుర్తుంటాయి. ఒక 3 to 4 టైమ్స్ చదవండి, ఈజీగా గుర్తుంటాయి. ఓకేనా? ఇవి నోటబుల్ వర్క్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రేమ్చంద్ మన ఇండియన్ రైటర్ కాబట్టి అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చూసుకోవాలి. సో ఆక్యుపేషన్ గురించి చూసుకున్నట్లయితే నోవెలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్. నెక్స్ట్ కీ పాయింట్స్ చూద్దాం.
హీ రోట్ ఓవర్ 300 షార్ట్ స్టోరీస్. ఒక 300 షార్ట్ స్టోరీస్ని రాశారు, 14 నోవెల్స్ని రాశారు ప్రేమ్చంద్, అండ్ కొన్ని ఎస్సేస్ని, లెటర్స్ని, ప్లేస్ని, ట్రాన్స్లేషన్స్ని కూడా ఈయన రాయటం జరిగింది. నెక్స్ట్ ఈయన చిల్డ్రన్స్ బుక్స్ని రాశారు. అందులో చాలా ఫేమస్ అయినవి ఏంటి అంటే జంగల్ కీ కహానియా, రామ్ చర్చా. గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్స్ బుక్స్ చాలా రాశారు. వాటిలో ఫేమస్ అయినవి ఏంటి అంటే జంగల్ కీ కహానియా, రామ్ చర్చా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి గోదాన్. గోదాన్ అనేది ఏంటి అంటే ద గిఫ్ట్ ఆఫ్ ఏ కౌ 1936 అనమాట. అంటే దాని యొక్క సబ్ టైటిల్ అని చెప్పుకోవచ్చు. ఈ గోదాన్ అనేది ప్రేమ్చంద్ రాసిన లాస్ట్ వర్క్. ప్రేమ్చంద్ రాసిన లాస్ట్ బుక్ ఏంటి అంటే గోదాన్. అంటే లాస్ట్ నోవెల్ ఏంటి అంటే గోదాన్. ఈ గోదాన్ అనేది ఇతని యొక్క బెస్ట్ నోవెల్గా అందరం చెప్తూ ఉంటాము. అలాగే హిందీలో ఒక మంచి ఫైన్ నోవెల్ అనమాట ఈ గోదాన్ అనేది. నెక్స్ట్ హీ వాజ్ ఫేమస్ ఫర్ హిజ్ మోడ్రన్ హిందుస్థానీ లిటరేచర్. ఈయన ఎందుకు ఫేమస్ అంటే ఇతని యొక్క మోడ్రన్ హిందుస్థానీ లిటరేచర్కి ఈయన చాలా ఫేమస్. సో ఇవన్నీ కూడా ప్రేమ్చంద్కి సంబంధించిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్గా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.